అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ తరఫు నుంచి జనగామలో మా తోటి న్యాయవాదులు ఇద్దరు భార్యాభర్తలు అనంతరావు గారు మరి కవిత వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇంట్లో ఉండగా ఒక క్లయింట్ ఏదో విషయంలో ఫోన్ చేస్తే స్టేషన్కి వెళ్ళారు. క్లయింట్ని నిర్వర్తించి ఇబ్బంది పెడుతుంటే వీరు వెళ్ళి అడగడం జరిగింది. క్లయింట్ కూడా అక్యూజ్డ్ కాదు, కంప్లైంట్. నా కంప్లైంట్ ఇచ్చిన దానిపైన చర్య తీసుకోవట్లేదని చెప్పి అడిగితే వీళ్ళు వెళ్ళి అడగడం జరిగింది. ఏమైంది సిఐ గారు అంటే దానిపైన కొద్దిసేపు ఆగిన తర్వాత తన ఛాంబర్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి సరే రెస్పాండ్ జవాబు ఇస్తే వీళ్ళు బయటకు వచ్చేసి బయటికి వెళ్తుంటే వెంబడి వచ్చి సిఐ గారు ఎస్ఐ మిగతా కానిస్టేబుల్తో పాటు వచ్చి వారిద్దరిని భార్యాభర్తను తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి పిడిగుద్దులు గుద్ది వాళ్ళకి గాయపరచడం జరిగింది. దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు. కాబట్టి దాన్ని ఉద్దేశించి న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు అంటే మేము అడ్వకేట్లము కంపెనీ తరఫు నుంచి స్టేషన్కి వెళ్తే కూడా ఒక న్యాయం చేయలేకపోయిన పరిస్థితి ఆ విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆ చర్యను నిరసిస్తూ మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ తరఫు నుంచి మేమందరం ఈరోజు కోర్టులోని విధులు బహిష్కరించి ఏదైతే సిఐ గారు ఎస్ఐ గారు మీద కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళు మా మహిళా న్యాయవాది అలాగే తోటి న్యాయవాదిపై దాడి చేసిన సందర్భంగా వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళపై చట్టరీత్యా కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాము. అట్లే ఇన్నాళ్ళు కూడా మేము అడ్వకేట్ ప్రొఫెషనల్ గురించి మొన్న కూడా పార్లమెంటు సమావేశాలకు కూడా వేరే పంపించడం జరిగింది. ఇక్కడ వచ్చిన మన ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విన్నవించడం జరిగింది. దాని చర్య తీసుకోవడం నెక్స్ట్ వచ్చే పార్లమెంట్లో న్యాయవాదుల ప్రొఫెషన్ యాక్ట్ పెడతారని ఆశిస్తున్నాం. అలాగే ప్రభుత్వంలో కూడా న్యాయవాదులపైన దాడులు జరిగినాయి, రోడ్డు పైన కూడా మర్డర్ చేయడం జరిగింది. మరి అప్పుడు జరగని న్యాయం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు జరుగుతుందని మీరు ఆశిస్తున్నారా? ప్రస్తుతం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర న్యాయశాఖ ఉంది కాబట్టి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా ఒక 15 రోజుల కింద కూడా ఒక న్యాయవాదిపై దౌర్జన్యం జరిగింది. దానిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ ఆల్ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా వారు స్పందిస్తామని చెప్పారు. నెక్స్ట్ మంత్ ఆగస్టు 15 తర్వాత కూడా అందరు న్యాయవాదులు ప్రెసిడెంట్లతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మా న్యాయవాదుల దాన్ని ఈ చట్టాన్ని తీసుకోవడానికి కృషి చేయమని చెప్పేసి మన సీఎం గారిని అలాగే మన రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరూ కూడా కోరుతున్నాం. న్యాయం ఉద్యమించి ప్రొడక్షన్ యాక్ట్ కొరకు తీసుకుంటే తర్వాత మేము మాకు ప్రొడక్షన్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందని వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి కోరుతున్నాం. అలాగే దీని విషయంలో మన బార్ కౌన్సిల్ మెంబర్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి న్యాయ వ్యవస్థకి బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను నేను. ఈరోజు ఏదైతే జనగామలో న్యాయవాద దంపతులపైన పోలీసుల జులుం వీడియో అదృష్టవశాత్తు అక్కడ మీడియా వాళ్ళు ఉండడం రికార్డ్ చేయడం ఈరోజు సమాజానికి కూడా కనబడ్డాయి. చాలామందికి జరుగుతున్న ఈ అవమానం కావచ్చు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు న్యాయవాదులపైనే జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు సామాన్య ప్రజలకు ఏదన్నా ఆపద వచ్చిందంటే ఆదుకోవడానికి న్యాయవాదులు ఉన్నారు అని ఒక ధైర్యం. అలాంటిది సామాన్య ప్రజలకు కూడా ఎవరికి దిక్కు లేరు, మీకు న్యాయ వ్యవస్థ కూడా మీకు దిక్కు లేదనే ఒక సూచన వచ్చే విధంగా ఈ పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా స్టేట్ బార్ కౌన్సిల్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ కొరకు చట్టం కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసి రిక్వెస్ట్ చేశాం. రేవంత్ రెడ్డి గారి పెద్దలు వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ చట్టాన్ని కూడా సాధించే విధంగా న్యాయవాదులందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు ఎవరెవరైతే దాడి చేశారో న్యాయవాదులపైన వాళ్ళందరిపైన కూడా శిక్షలు పడే విధంగా న్యాయ వ్యవస్థలో న్యాయవాదులుగా ఉంటున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా మేము చాలా అన్ని విషయాలలో ఈరోజు కూడా ఇంత దూరం రావడానికి కారణం కూడా అదే. రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున సంఘీభావం ప్రకటించడానికి, ఈ దాడులను ఖండించడానికి ఇంత దూరం వచ్చాను. ఈ సందర్భం ఒకటి చెప్తా ఉన్నాం, పోలీసులారా మీరు కూడా సామాన్యులే, చట్టానికి అతీతులు గారు. కనీసం న్యాయ వ్యవస్థలో వాళ్ళ స్వార్థం కొరకు రాలేదు, వాళ్ళ క్లయింట్ను నమ్ముకొని ఆ క్లయింట్కు అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళను ఇలాగ ప్రశ్నిస్తూ పోతే న్యాయవాదులు ప్రజలు తిరగబడతారనే ఒక ఉద్దేశంతో అణిచివేయడానికి ఈ విధంగా దాడులు చేశారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా చట్ట ప్రకారంగా ఒకవేళ వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళు ఒకవేళ సంయమనం పాటించి వాళ్ళని ఏమైనా ఎన్నికేసుకొచ్చినా కూడా న్యాయ వ్యవస్థలోనే ఉన్నాం కాబట్టి న్యాయవాదులుగా కోర్టులో కేసేస్తాం, పోరాడతాం, వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.